హలో గాయస్, మనకి నిన్న ఎస్ఆర్హెచ్ వర్సెస్ జీటీ మ్యాచ్ కంప్లీట్ అయింది కదా. అయితే ఈ మ్యాచ్ చూసుకుంటే 76 రన్స్ దగ్గర శుభ్మన్ గిల్ రన్అట్ అయ్యాడు. అది చూస్తే కొంచెం వివాదాస్పదంగానే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనకి నిన్న హర్షల్ పటేల్ హెన్రీ క్లాసన్కి బాల్ వేసినప్పుడు మరి అది గ్లౌస్ తగిలి దాని తర్వాత వికెట్ పక్కగా వెళ్ళిపోయింది బాల్. అయితే మరి హెన్రీ క్లాసన్ చేతిలో ఉన్నప్పుడు గ్లవ్స్ వికెట్స్కి ఉన్న తగిలి స్టెమ్స్ లెగ్స్ని అంటే అలా కూడా కనిపించలేదు. సో మరి బాల్ ఎప్పుడైతే అతని చేతి నుంచి బయటకు వెళ్ళిపోయిందో అప్పుడే మరి తన గ్లౌస్ వెళ్ళి వికెట్లో తగిలినట్టు కనిపించింది. సో దీని గురించి మరి కొంచెంసేపు శుభ్మన్ గిల్ కూడా మరి అంపైర్తో వాగ్వాదం చేశాడు. అయితే మరి ఇదంతా పక్కన పెడితే చివరిగా మరి అతను కూడా దీని గురించి మాట్లాడాడు, శుభ్మన్ గిల్ కూడా. సో నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఆల్రెడీ మరి ఇందాక మ్యాచ్లో చూసుకుంటే ఎంపైర్తో కొంచెం వాగ్వాదానికి దిగాను. సో మరి నా వైఖరి ఏదన్నా రాంగా అంటే ఖచ్చితంగా నేను రాంగ్ అని చెప్పను. ఎందుకంటే మరి మ్యాచ్ గెలవాలి, 110% మరి మ్యాచ్ గెలవాలి అనే ఉద్దేశంతో ఆడేటప్పుడు ఇటువంటి భావోద్వేగానికి గురవుతూ ఉంటాం. సో మరి దీని గురించి అయితే నేను మరి నా వార్డ్స్ అయితే వెనక్కి తీసుకోను అని కూడా సో మరి శుభ్మన్ గిల్ అయితే మాట్లాడటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి శుభ్మన్ గిల్ మరి బిహేవ్ చేసిన ఈ బిహేవియర్ గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి.